యాక్టింగ్ గురువు పక్కన పెట్టేస్తే షీస్ బీన్ వెరీ వర్సటైల్. రీసెంట్ గా వచ్చి తక్కువ టైంలోనే మంచి పేరు తెచ్చుకున్న ఏకైక యాంకర్. ఎందుకంటే ఇప్పుడు సుమా గారికి కొన్ని ఏళ్లు పట్టాయి, చాలా మంది కొన్ని ఏళ్లు ట్రావెల్ చేసినాక ఒక పేరు వచ్చింది. కానీ విష్ణుప్రియ అయితే తక్కువ టైంలో సాధించావు కాబట్టి ది క్రెడిట్ గోస్ టు యువర్ హార్డ్ వర్క్. My hard work and also the students who came to our shows and made it more తెలుగు మా షోకి వచ్చిన విద్యార్థులు దాన్ని చాలా అభివృద్ధి చేసి చాలా అమోఘంగా చేసి మాకు పేరు వచ్చింది. ఈ షోలో ఏంటంటే విష్ణు వాళ్ళకి నచ్చిన క్వశ్చన్ నిన్ను అడుగుతారు. ఓకేనా? దర్ నో ఫిల్టర్స్, ఏమన్నా అడగచ్చు. ఓకేనా? నీకు కష్టం అయితే సారీ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అనొచ్చు. ఆర్ ఎల్స్ యు హావ్ టు గివ్ జెన్యూన్ ఆన్సర్స్. డన్. ఆల్రైట్, సో లెట్స్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నంబర్ 1. వెరీ సింపుల్. మీరు సుధీర్ ని బయట డాడీ అని ఎందుకు పిలుస్తారు? సుధీర్ ని డాడీ అని పిలుస్తావు కదా, ఎందుకు? జనరలీ హీస్ ఎక్స్ట్రీమ్లీ కేరింగ్ పర్సన్. నా లైఫ్ లో నన్ను మమ్మీ తర్వాత బాగా దగ్గరుండి కేర్ చేసింది ఎవరు లేరు, ఇట్ ఇస్ సుధీర్. బికాస్ గర్ల్స్ హాస్టల్ అండ్ ఆల్ everyone were busy in the life. So shoot చేసే టైంలో అమ్మ తిన్నావా ఇది, నేను ఏదైనా చేసినా తప్పు చేసినా తిట్టేది, హూ కెన్ నన్ను హర్ట్ చేసేది, నన్ను ఏడ్పించేది, నన్ను నవ్వించేది, ఇట్ ఇస్ ఆల్ సుధీర్. ఐ కాల్ హిమ్ డాడీ. నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ అక్క, మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో షార్ట్ ఫిలిం డైరెక్టర్స్ ని, కెమెరామ్యాన్స్ ని ఐడి ప్రూఫ్లు తీసుకునే వాళ్ళంట కదా, ఎందుకు? ఓకే, అప్పుడు ఐ హ్యాడ్ అ బాయ్ ఫ్రెండ్. ఏంటి క్వశ్చన్ ఏంటి? ఐ యూస్ టు టేక్ ఐడి ప్రూఫ్స్. ఇప్పుడు బెంగళూరులో షూట్ అంటారు, ఇట్ ఈస్ షార్ట్ ఫిలిం. నేను నమ్మి బెంగళూరు వెళ్ళిపోలేను కదా వాళ్ళు పిలిచారని. సో వాళ్ళ ఐడి ప్రూఫ్స్ అవన్నీ అడిగేదాన్ని, ఆధార్ కార్డ్. So that I had a boyfriend, he made sure that I am safe. Protection. You also, మీరందరూ కూడా క్యాబ్ ఎక్కేటప్పుడు కూడా మీ ట్రాకింగ్ ఐడి మీ మమ్మీకి కానీ మీ ఫ్రెండ్ కి కానీ అన్నయ్యకి కానీ ఎవరికైనా పంపించండి. మనం మనల్ని సేఫ్ గా చూసుకుంటే ఇట్స్ గుడ్. సేఫ్టీ ఫస్ట్. బాయ్ ఫ్రెండ్ ఉన్నా లేకపోయినా ఆధార్ కార్డులు అవన్నీ తీసుకోండి. అదే కదా, ఐఎమ్ లిటిల్ నెక్స్ట్ జనరేషన్. మీ వాయిస్ ఇంత అద్భుతంగా ఉంటుంది కదా, మీ పక్కనుండే వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడలేరా? మా చెల్లికి అయితే ఐఎమ్ సారీ పింకీ, ఐఎమ్ స్టేటింగ్ ఇట్ ఇన్ ఛానల్. మా చెల్లికి అయితే పాపం రైట్ ఇయర్ చెవుడు వచ్చింది. అవునా? అరిచి కదా. నిజంగా నీ ఒరిజినల్ వాయిస్, నువ్వు ఇంట్లో ఉన్నావు పింకీ, పక్కన పింకీ ఉంది, నువ్వు మీ పింకీ ఎలా మాట్లాడుకుంటారు? ఓ ఐ యామ్ సో ఫ్రస్ట్రేటెడ్ పర్సన్. దానికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ నీ డ్రెస్ పింకీ వాడింది, పింకీ సైలెంట్ ఉంటది ఎందుకంటే చౌడు కదా. ఓకేనా? పింకీ అక్కడ ఉంది, నీ డ్రెస్ వాడి అక్కడ తిరుగుతుంది, నువ్వు ఇట్లా అరుస్తావు. ఓకేనా? మీ ఇంట్లో ఉన్నావు పింకీ. 2 days నేను ఇంట్లో లేను, షూట్ లో ఉన్నాను. థర్డ్ డే ఇంటికి వచ్చాను. అమ్మా ఇట్స్ ఆల్ టైడ్. అక్క నా డ్రెస్ ఎలా ఉంది? నీకు అసలు సిగ్గుందా అక్క? ఐఎమ్ టెల్లింగ్, నేను కష్టపడి ఒక్కొక్క బట్ట నేను ఏర్కొని 300కి ట్యాగ్ నైట్ అంతా కూర్చొని జబాంగ్లు వేసుకొని కొనుక్కుంటే హౌ డేర్ యు వేర్ ఇట్? అక్క నీ చెల్లి కదా. సిగ్గులేదు నాన్న, ఎప్పుడు చెప్పినా వేసుకుంటుండే. సిగ్గులేదా? ఇంత నార్మల్ తిట్టా? ఇంకా ఈ మధ్య కొంచెం డబ్బులు వస్తున్నాయని ఏం అనట్లేదు, అందుకే రావట్లేదు ఇమిడియట్ గా. అవునా? జెన్యున్ గా రావట్లేదు. హాయ్ విష్ణుప్రియ, మీరు నవదీప్ గారిని బాయ్ ఫ్రెండ్ గా ఉండమని అడిగారంట. షో ఊరికే నీలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి. టాలీవుడ్ స్క్వేర్స్. ఐమ్ లుకింగ్ ఫర్ అ బాయ్ ఫ్రెండ్ లైక్ యూ, కానీ నవదీప్ నే బాయ్ ఫ్రెండ్ అనలేదు ప్లీజ్. ఆల్రెడీ దేర్ ఆర్ సో మెనీ రూల్స్. బట్ నువ్వు ఎందుకు డల్ గా ఉన్నావునా? ఏమైనా అయిందా ఇంట్లో? ఏమైనా అయిందా? ఓకే, నీలోని ఆర్టిస్ట్ బయటికి తీస్తే ఇట్రా. గణేష్, నీకు నచ్చిన అమ్మాయి చాలా రోజుల తర్వాత కనిపించింది, నువ్వు ఎప్పటి నుంచో నీ మనసులోని మాట చెప్పాలనుకుంటున్నావు. ఐ లవ్ యూ అని ఒట్టిగా ప్లేన్ గా కాకుండా ఆ అమ్మాయిని పడేసేలాగా ఐ లవ్ యూ చెప్పాలి. ఆల్రైట్?